వావ్! కానీ సార్ మనం చిన్నప్పుడు ఎవరికైనా ఒక టీనేజ్ యంగ్ ఏజ్‌లో మనకి ఇది అవ్వాలి, అది అవ్వాలని కోరిక ఉంటుంది కదా! పైలట్ అవ్వాలి, నేను పోలీస్ అవ్వాలి. సార్ మీకు ఏ కోరిక ఉంది? చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని కోరుకుండేది. అందుకే 3 సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత 3 సూపర్ హిట్. ముద్దమందారం కానీ, 4 స్తంభాలాట కానీ, 2 జల సీత కానీ, కేవలం నా ప్యాషన్ టు కంటిన్యూ మై ఎడ్యుకేషన్ వల్ల వదిలేసి నేను సీఏ చదువుకున్నాను. సో కోరికలు ఉంటాయి అమ్మా, ఉండక ఇప్పటికి కూడా కోరికలు ఉంటాయి, ఉండకుండా ఎలా ఉంటాయి. కోరికలు లేని రోజున వెన్ దెర్ ఈజ్ నో హోప్ దెర్ ఈజ్ నో గ్రోత్. దేర్ నీడ్ టు బి హోప్. కోరిక, ఒక ఆశ, రేపటి పట్ల ఒక చిన్నపాటి అరే రేపు ఇలా జరిగితే బాగుంటుందనే ఒక ఆలోచన మనకు అది ఉన్నప్పుడే మన జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. లేకపోతే స్టాగ్నెంట్ అయిపోతుంది, ఖచ్చితంగా అక్కడే స్టాప్ అయిపోతుంది. అంటే మీ సీఏ అంటే అంత ఇష్టం కోసం మీరు హీరోగా ఛాన్సెస్ వదిలేసి? హీరోగా ఏం వదిలేదమ్మా. అప్పుడు నేను హీరో అయింది అట్ ఏజ్ ఆఫ్ 18-19. అప్పుడు ఫస్ట్ అది కల్ట్ మూవీ ముద్దమందారం అనేది. ఇప్పుడు మన అర్జున్ రెడ్డి గురించి ఎలా మాట్లాడుకుంటున్నాం, కల్ట్ మూవీ. శివ గురించి ఎట్లా మాట్లాడాం, అట్లా శివ కంటే ముందర కల్ట్ మూవీ. ఎందుకంటే అప్పుడు స్టాండర్డ్ హీరోస్ పెద్ద పెద్దవారు, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, సోమన్ బాబు, వాళ్ళే లవ్ స్టోరీస్ చేసేవాళ్ళు. అంటే కొంచెం మెచ్యూర్డ్ లవ్ చేసేవాళ్ళు. అలాంటి టైంలో జంజాల్ గారు ఏం వెంచర్ చేశారంటే ఒక 18 ఏళ్ళ అబ్బాయి 15 ఏళ్ళ అమ్మాయి మధ్య రియల్ టీనేజ్ కాఫ్ లవ్ స్టోరీ. అది చాలా మా జనరేషన్ అందరూ దే గాట్ అట్రాక్టెడ్. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఎంత మన అందరికి ఇష్టం కదా, ఒక బాహుబలి, ఆర్య, ఇప్పుడు మన ఇట్లా రంగస్థలం ఇట్లా. అప్పుడు మీ సాంగ్ కూడా చాలా బాగా హిట్ అయింది. సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అమ్మా. రమేష్ నాయుడు గారి మ్యూజిక్, బాలు గారు పాడారు, చాలా మంచి సాంగ్స్ అందులో. అవే బతికిస్తాయి. వాళ్ళకి కూడా చాలా మంది రింగ్ టోన్ పెట్టుకుంటారు, అలివేణి ఆణించమ్మ అనే పాట. అవును, అలివేణి నేను కూడా చాలా విన్నాను సార్, సాంగ్ సూపర్ అసలుకి. అంటే ఆ తరం వాళ్ళందరికీ ఇష్టమైన సాంగ్ అనమాట. మళ్ళీ అగైన్ భగవంతుడు లీల అంతే. జంజాల గారు లాంటి గురువు దొరకటం. మళ్ళీ సీఏ చేసిన తర్వాత ఏం చేస్తారు సార్ మీరు? ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అమ్మ. సీఏ అయిపోయిన తర్వాత ఐ హ్యాడ్ 3 ఆప్షన్స్. ఒకటి సీఏగా చేసుకుంటూ ప్రాక్టీస్ చేయటం, ఉద్యోగం చేయటము. రెండోది సినిమా ఫీల్డ్కి వెళ్ళి అగైన్ నా లక్ పరీక్షించుకోవడం. నేను ఈ 2 చేయలే. మూడోది టెలివిజన్ సీరియల్. ఫస్ట్ 25 ఏళ్ల వయసు అప్పుడు నాకు. టీవీలో ఫస్ట్ సీరియల్ అనగనగా ఒక శోభన్ తీశారు ప్రభు గారు, అందులో హీరో. అంటే తెలుగు టీవీకి ఫస్ట్ హీరో. బట్ అదేమైందంటే అనగనగా శోభ కేవలం హైదరాబాద్కి మాత్రమే 13-14 కిలోమీటర్స్ రేడియస్లో మాత్రం ప్రసారమైంది. అప్పుడు నేను చూశాను ఇది చాలా బాగుంటుంది అని ఇన్స్పైర్ అయ్యి నేను బుచ్చిబాబు అనే సీరియల్ తీశాను. అదే ధర్మ సుబ్రహ్మణ్యం ఫస్ట్ సీరియల్. ఉత్తేజ్ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ విత్ వర్క్. సో ఆ బుచ్చిబాబు అనే సీరియల్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం టెలికాస్ట్ అయిన ఫస్ట్ ప్రొఫెషనల్ సీరియల్ కింద గుర్తింపు పడింది అనమాట. దానికి నేనే ప్రొడ్యూసరు, డైరెక్టరు, యాక్టరు చేశాను. అప్పటి నుంచి ఐ నెవర్ లుక్ బ్యాక్. టెలివిజన్ హ్యాస్ బికమ్ మై యూ కెన్ సే ఇట్ యాజ్ ఏ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో టీవీ సీరియల్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే నేను చాణక్యుడు వేషం వేశాను, ఆళ్వార వేషం వేశాను, రాజు వేషం వేశాను, డిటెక్టివ్ వేషం వేశాను, దొంగ వేషం వేశాను, ఆనంద బ్రహ్మ లాంటి సీరియల్లో అప్పుడప్పుడు కామెడీ వేషాలు వేశాను. సో నీకు ఏది కావాలంటే ఇమేజ్ అనేది లేకుండా సూపర్ స్టార్ ఇమేజ్ ఉండేది. అప్పుడు ఒక ఇంట్లో 100 మంది కూర్చొని చూసేవాడు టీవీ. అవును, ఎందుకంటే వారానికి అరగంట ప్రసారం అయ్యేది అప్పుడు. అక్కడి నుంచి రోజుకి అరగంట వచ్చింది. అక్కడి నుంచి రోజు ఇట్లా పెరుగుతూ వచ్చింది. 86 to 96 అన్డౌటెడ్లీ మేము ఒక నలుగురం, నేను, అశోక్ కుమార్, అశోక్రావు, అచ్యుత్, ఈ నలుగురం సూపర్ స్టార్స్ ఆఫ్ తెలుగు టెలివిజన్ అనమాట. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది మాకు. దెన్ స్లోలీ శాటిలైట్ టీవీ వచ్చిన తర్వాత వర్క్ పెరిగింది, ఇండస్ట్రీ పెరిగింది, ఎక్కువ మంది అయ్యారు. ఇవాళ మనకంటే ఇప్పుడు కార్తీక దీపం తీసుకుంటే నిరుపం ఎవరికి తక్కువ చెప్పమ్మా. వాట్ ఈస్ హిస్ పాపులారిటీ టుడే? చాలా 100 సినిమాలు వేస్తే రాని పాపులారిటీ ఒక్క సీరియల్లో వస్తుంది. అవును, ఆ సీరియల్ కి చాలా ఉంది. అసలుకి ఎన్ని ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది. అసలు మామూలుగా తెలియని వాళ్ళు డాక్టర్ బాబు అంటలమ్మ. అది ఏమవుతుందంటే ప్రజా జీవితంలో మమేకం అయిపోతాయి మా పాత్రలు. అవును, ఆ సీరియల్ వస్తున్నంత కాలం మనం ఆ సీరియల్ పాత్రల్ని మన ఇంట్లో మన అన్న ఇట్ట చేశాడు, అక్క ఇట్ట చేశాడు అన్నట్టు సీరియల్ పాత్రల గురించి కూడా జనం చర్చించుకుంటూ ఉంటారు. అంటే సినిమా అనేది ఒక ఫ్యాంటసీ. హీరో నేను చేయలేని పని చేస్తాడు, నేను అధర్మాన్ని ఎదిరించలేను, తను ఎదిరించగలుగుతాడు. నేను హీరోయిన్ని రొమాన్స్ చేయలేను, తను చేయగలుగుతాడు. తను పడిపోయినా లేవగలుగుతాడు. ఇది హీరో. సినిమా ఈజ్ ఏ ఫ్యాంటసీ, బట్ సీరియల్ ఈజ్ క్లోజ్ టు రియల్ లైఫ్. ఖచ్చితంగా సార్. మన ఇంట్లో కూర్చునే ఒక స్త్రీ తను ఆ పాత్రలో ఐడెంటిఫై చేసుకుంటుంది. అవును, అందుకే సీరియల్స్ ఎక్కువ ఫాలో అవుతారు ఆడవాళ్ళు ఎక్కువ ఫాలో అయ్యి. అది ఏమవుతుందంటే అల్టిమేట్లీ సీరియల్ అది చాలా ప్రతిరోజు చూడటం వల్ల జరగటం వల్ల వాళ్ళు మమ్మల్ని చాలా దగ్గరగా అవుతారు.
నా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద స్టార్లకి ఉన్నంత ఇమేజ్ మాకు ఉండదు, కానీ ఒక అన్నయ్యనో బాబాయ్నో చూసిన ప్రేమ మా మీద ఉంటుంది. పక్కింటి అబ్బాయి అంటే ఒక ఒక మేనమామ అంటే మీకు మీ మేనమామ అంటే ఎంత ఇష్టం ఉంటుంది, మీ బాబాయ్ అంటే ఎంత ఇష్టం ఉంటుంది, అలా చూడంగా నాలాంటి వాడిని చూస్తే నీకు అంత ఇష్టం అంటే నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను అనమాట. అవును ఖచ్చితంగా, ఎందుకంటే ఇంట్లో రోజు వాళ్ళని చూసి 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 ఏమంటే అరే మన వాళ్ళు అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అది సీరియల్స్ వల్లే అవుతుంది. కానీ ఒక టైంలో వారంలో ఒక హాఫ్ అన్ అవర్, కానీ దాని తర్వాత అన్ని ఎక్కువ సీరియల్స్ వచ్చేవి కాదు, అందుకని అంత ఎక్కువ పాపులారిటీ ఉంది. ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ చేంజ్ అయ్యింది, పెరిగింది ఇండస్ట్రీ, టీవీ ఛానల్స్ పెరిగాయి, చాలా అంటే చాలా హండ్రెడ్స్ ఆఫ్ సీరియల్స్ వస్తున్నాయి. ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే హండ్రెడ్స్ ఆఫ్ సీరియల్స్. సో ఇలా ఇప్పటికి దానికి ఉన్న తేడా, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, మీ విషయం మీరు ఎలా ఫీల్? ఫస్ట్ కాంటెంట్ వైజ్ అప్పుడు చాలా మంచి కాంటెంట్ అమ్మా, ఎందుకంటే 13 ఎపిసోడ్లే ఉండేవి. ఎందుకు 13 ఎపిసోడ్లు అంటే ఏడాదిలో 52 వీక్స్ ఉంటాయి. 52 వీక్స్ అంటే 3 months అయితే 13 ఎపిసోడ్స్ అని దూరదర్శన్ మేడ్. 13 ఎపిసోడ్స్ నుంచి నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, కథ అయిపోవాలి అక్కడ. అంటే ఒక చిన్న కథ లాంటిది. ఇప్పుడు నవల్లాగా డైలీ సీరియల్స్ తర్వాత వచ్చినాయి అనుకున్నాం. సో కాంటెంట్ వైజ్ అప్పుడు చాలా బాగుండేది, కానీ టెక్నిక్ వైజ్ ఇప్పుడు చాలా బాగుంటుంది. అప్పుడు మేము ఎలాంటి కెమెరా, పిక్చర్ ట్యూబ్ కెమెరాలు వాడేవాళ్ళము. 40 కిలోవాట్ల లైట్ మా ఒంటి మీద బర్న్ అయ్యేది నైట్ షూటింగ్ అయితే. ఈరోజు క్యాండిల్ లైట్లో షూటింగ్ చేస్తున్నాం మనం, ఒక చిన్న ట్యూబ్ లైట్ పెట్టి షూట్ చేస్తున్నాం మనం. సో ఐ హ్యావ్ సీన్ క్లోజ్ టు 8 generations ఆఫ్ టెలివిజన్ కెమెరాస్. ఎవరు చూసుండకపోవచ్చు బహుశా, చాలా కొద్దిమంది చూసి 8 generations టెలివిజన్ కెమెరా చూసాను. పిక్చర్ ట్యూబ్ నుంచి, లో బ్యాండ్ నుంచి, సీసీడీ నుంచి, ఐ బ్యాండ్ నుంచి, బేటా క్యామ్ నుంచి, ఇట్లా చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ వచ్చాం. బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి చేశారు మీరు, అంటే మీ సీరియల్ బ్లాక్ అండ్ వైట్ లో లేదమ్మా, కలరే ఉండేది. దెర్ ఇస్ నో బ్లాక్ అండ్ వైట్ సినిమా. కాబట్టి 3/4 ఇంచ్ టేప్లో షూట్ చేసేవాడు. అప్పుడు యుమాటిక్ అనేవారు అనమాట. యుమాటిక్ 3/4 ఇంచ్, అది పెద్ద టెక్నికల్ సబ్జెక్ట్. అది ఇప్పుడు మనం ఆడియన్స్ మే నాట్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ టాకింగ్. అవును, ఇప్పుడు చాలా మంది అర్థం చేసుకోలేదు. టెక్నికల్ సైడ్ ఇప్పుడు బాగైంది, కానీ ఇప్పుడు ఏమైంది, ప్రతి 8 నిమిషాలకి ప్రేక్షకుడు 3 నిమిషాలు కట్టి పెట్టాలి నేను టీవీ ముందర బ్రేక్కి. చూస్తూనే ఉండండి, మళ్ళీ వస్తా అంటే వాళ్ళు ఎందుకు చూస్తూ ఉంటారు? ఆ చూస్తూ ఉండేలాగా ఒక క్లైమాక్స్, ప్రతి ఎపిసోడ్లో 3 క్లైమాక్స్లు ఉండాలి. 8 నిమిషాలు అవగానే ఫస్ట్ బ్రేక్ ముందర ఒక క్లైమాక్స్ ఉండాలి, 16 నిమిషాలు అవగానే సెకండ్ బ్రేక్ ముందర ఒక క్లైమాక్స్ ఉండాలి, మళ్ళీ 22 నిమిషాలు అవగానే రేపు రావడానికి తిరిగి ప్రేక్షకుడి నుంచి రావాలి. సో కథ, సస్పెన్సు, ఇవన్నీ క్వాలిటీ చూడండి ఎంత బ్రహ్మాండంగా తీస్తున్నారు ఇప్పుడు. సినిమా క్వాలిటీ కంటే టెలివిజన్ ఈక్వల్గా ఉంటుంది. అంటే నేను ఎవరిని కించపరచు, ఏ ఫీల్డ్ ఆ ఫీల్డే. సినిమాయే, టీవీయే. అంటే టీవీ ఇప్పుడు సీరియల్స్ ఎవరైనా సినిమా పెట్టుకుంటే సినిమాలో సమ్ టైమ్స్ ఒరిజినల్ కలర్స్, ఒరిజినల్గా నార్మల్గా కూడా ఉండొచ్చు, కానీ సీరియల్ అప్పుడు ఎలా ఫుల్ బ్రైట్ ఉంటుంది సీరియల్. అంటే ఒకటమ్మా, ఇలా చూస్తున్నారు కాబట్టి తీస్తున్నామని వాళ్ళు అంటారు. బట్ ఎనీహౌ వాట్ ఐ మీన్ టు సే, ఈరోజు కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ సీరియల్ ఇండస్ట్రీ మీద బతుకుతున్నాయి. అవును సార్, అది ఖచ్చితంగా. ప్రొడక్షన్స్ ఎన్ని ప్రొడక్షన్స్ ఎంతమంది ఆర్టిస్టులకు వేదిక అవుతుందమ్మా టీవీ సీరియల్, ఎంతమంది టెక్నీషియన్స్కి అవుతుంది, ఎంతమంది స్టూడియో ఓనర్స్కి అవుతుంది. కాబట్టి 4 ఛానల్స్ 5 ఛానల్స్ అని వాళ్ళు మామూలుగా టీవీ సీరియల్ మేము చూడమండి అంటారు. నువ్వు చూడకపోతే వచ్చిన నష్టం లేదని నేను అంటాను. అంతే సార్. ఒక ఆవిడ టీవీ ఇంటర్వ్యూలో పెద్దవాడ, ఒక పొలిటీషియన్, మా ఇంట్లో పిల్లలు ఉన్నారండి, మీ సీరియల్ ఎలా చూడాలి అన్నారు. మీ టీవీ వాడు రిమోట్ లేదా అని అడిగా. ఇష్టమైతే మాని ఇంకో సీరియల్ చూడు, డిస్కవరీ ఛానల్లో చూపించు. ఏం చేయాలి, మీరు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు తీస్తున్నారు కాబట్టి మీరు చూస్తున్నారు అంటారు. మార్పు వస్తుంది. ఎవ్రీ 10 years 50 years మార్పు వస్తుంది. ఇందులో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు సినిమాలు ఓటీటీ ఎలా వచ్చింది? ఓటీటీ ఇస్ వాట్ ఈజ్ ఓటీటీ? ఇట్ ఈస్ టెలివిజన్ కదా. సినిమా అయితే పెద్ద 32 times ఎంతో మన బిగ్గర్ ఇమేజ్ వచ్చి అలా చూసుకుంటాం, మనం కథలో మమేకమే చూస్తాం. ఓటీటీలో ఏముంది, చిన్న టీవీలోనో సెల్ ఫోన్లోనో మన ఇంట్లోనో చూడాల్సి వస్తుంది కదా. అంటే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ టెలివిజన్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఓటీటీ వెబ్ సిరీస్కి అప్పుడు మీరు చేసిన సీరియల్స్కి ఒకటే సేమ్ లింక్ ఉంది అనిపిస్తుంది. అంటే అప్పుడు మేము లైట్ వేసేవాళ్ళం, ఇప్పుడు వెబ్ సిరీస్ అంతా డార్క్ సీన్స్ ఎక్కువ తీస్తాం. జస్ట్ కిడింగ్. 11 episodes 11 అంతవరకే ఉంది. ఇప్పుడు 13 episodes కదా, ఇది 11 episodes. అంటే అడ్వాంటేజ్ అమ్మా, 13 episodes కథ చెప్పడం అనేది చాలా బాగుండేది. అవును, 13 episodes కథ చెప్పడం అనేది 13 into 20 minutes అనుకుందాం, టైటిల్స్ తీసేసి 260 నిమిషాలు అంటే 4 hours స్టోరీ చెప్పేవాడు. ఒక సినిమా తీస్తే 2 గంటల 10 నిమిషాలు ఉంటుంది. ఒక సీరియల్ 13 episodes తీస్తేనే 4 గంటలు ఉంటుంది. ఇప్పుడు ఒక కార్తీక దీపం లాంటి స్టోరీ, లేకపోతే అభిషేకం లాంటి స్టోరీ సీరియల్స్ విచ్ ఆర్ రన్నింగ్ ఓవర్ ఇయర్స్, వాటికి ఎంత కథ కావాలి, ఎంత పిచ్ పాయింట్స్ కావాలి, ఎంత స్టోరీ డిస్కషన్స్ కావాలి, ఇవన్నీ ఆలోచిస్తే జనం చూసేంత ఈజీ కాదు టీవీ సీరియల్ అంటే. అవును, ఒక ఇండస్ట్రీ మొత్తం దాని మీద బతుకుతోంది. అవును. సో మై సెల్యూటేషన్ టు ఎవ్రీ పర్సన్. అప్పుడు మీరు సీరియల్ షూట్ అంటే ఎన్ని గంటలు చేసేవారు ఒక రోజులో?
అప్పుడమ్మా మేము 13 ఎపిసోడ్లు ఒకేసారి తీసేసేవాళ్ళం మోస్ట్లీ. ఒకేసారి తీసేసి ఎందుకంటే అడ్వాంటేజ్ ఉండేది మాకు, ఒకేసారి తీసేసేవాళ్ళం, ఇన్వెస్ట్ చేసి ఒకేసారి తీసేవాళ్ళం. నాకు తెలిసి నేను బుచ్చిబాబు అనేది ఒక 15 డేస్లో 13 ఎపిసోడ్ షూట్ చేశాను. అట్లా డిపెండ్స్ ఆన్ దిస్ 13 to 15 డేస్, 16 డేస్ ఉంటుంది. తర్వాత వచ్చిన సీరియల్ నేను మట్టి మనిషిని సీరియల్ తీసా అక్కినే నాగేశ్వరరావు గారితో, ఈటీవీలో అయింది. అది 2 డేస్కి ఒక ఎపిసోడ్ షూట్ చేసేవాళ్ళం. నా అదృష్టం చెప్తాను, నేను ఎన్టీ రామారావుతో వాళ్ళకి టీడీపీ పార్టీకి కార్పొరేట్ ఫిల్మ్స్ చేశాను. నాగేశ్వరరావు గారిని హీరోగా పెట్టి నేనే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేస్తూ మట్టి మనిషి అని సీరియల్ తీశాను. నేను ఈటీవీకి పెళ్లి పందిరి అనే సీరియల్ తీస్తే దానికి సింగీతం శ్రీనివాసరావు గారు మ్యూజిక్ చేశారు, డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు. నారాయణ రెడ్డి గారు నా చాణక్య సీరియల్కి పాట రాశారు. సో ఎంత అంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు నా సాధన సీరియల్కి స్క్రిప్ట్ రాశారు. పెద్దవాళ్ళతో కలిసి వర్క్ చేయగలిగాను, చాలా అంత స్టాల్ వర్డ్స్తో వర్క్ చేశాను నేను వాళ్ళందరితోటి. దట్స్ మీన్ హ్యాపీనెస్. ఆల్బమ్ తిరిగి చూస్తే మంచి జ్ఞాపకాలు ఉంటాయి కదా, అలాంటి జ్ఞాపకాలు ఉన్నాయి. మా మావయ్య తీసుకెళ్ళండి, వెళ్ళేటప్పుడు అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లో వెళ్ళాను చెన్నైకి, హైదరాబాద్ టు చెన్నై. ఐ ట్రావెల్ 2nd class అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంటు. దిగేటప్పటికి ఒక 2 ప్రొడక్షన్ మేనేజర్లు కారు పెట్టుకుని మీరు హోటల్లో దిగుతారా, ఎలాంటి హోటల్కి వెళ్తాం, లేకపోతే జంజాల గారి ఇంట్లో దిగుతారా ఏంటి అని అడిగి అక్కడి నుంచి తాజ్ కోరమండల్ 5 స్టార్ హోటల్కి వెళ్ళి హెయిర్ కటింగ్ అంటే ఇప్పుడు